హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. మొత్తానికైతే రాజకీయాల్లో విమర్శలు అనేవి అప్పుడప్పుడు ఈ కులాల చుట్టూ మతాల చుట్టూ ఎక్కువగా చేరుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా బీజేపీ నాయకులైతే ఎక్కువగా మతాల ప్రస్తావన అనేది ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మైనారిటీకి సంబంధించిన అంటే ముస్లిం సంబంధించిన ఆ, అంశాల గురించి ఎక్కువగా చాలాసార్లు కాంట్రవర్సీ స్టేట్మెంట్లనే ఇస్తూ ఉంటారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఇలాంటి మత ప్రస్తావన లేకపోతే కుల ప్రస్తావన తీసుకురావడం అనేది జనరల్‌గా చాలా తక్కువగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కల్చర్‌లో. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నాయకులు గూడా ఈ కులాల సంబంధించిన కీలక కాంట్రవర్సీ స్టేట్మెంట్లనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ బీసీలకు సంబంధించిన అంశం తెర మీదకొచ్చిందో, అప్పుడు ఈ కులాలకు సంబంధించిన ప్రస్తావన అనేది, దానికి సంబంధించిన కాంట్రవర్సీ అనేది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం మనం కాంగ్రెస్ నాయకుల దగ్గర నుండి. అసలు రీసెంట్‌గా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి క్యాస్ట్‌కి సంబంధించి చాలా అంటే చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సార్ అది ఏం చెప్పారో ఒకసారి మనం చూసుకున్నట్టయితే, మోదీ లీగలీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఆయన ఒరిజినల్‌గా బీసీ కాదు. ఓసీ క్యాండిడేట్. ఓసీ ఆయన లీగల్‌గా బీసీలో కన్వర్ట్ అయ్యారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈవెన్ ఇండియా వైడ్ కూడా ఇది చాలా పెద్ద దుమారం అవుతుంది. నేషనల్ వైడ్ కూడా ఈ న్యూస్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, లీగలీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2002 వరకు మోదీ ఉన్నత కులాల్లో ఉండేవారన్నారు. గుజరాత్ సీఎం అయ్యాక ఆయన తన కులాన్ని బీసీల్లో కలిపారని ఆరోపించారు. అంటే 2002 వరకు కూడా మోదీ గారు ఓసీగానే ఉన్నారు. ఎప్పుడైతే గుజరాత్కి ముఖ్యమంత్రిగా అయ్యారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పవర్స్ అన్ని యూజ్ చేసి ఆయన ఓసీగా ఉండే ఆయన బీసీల్లో ఆయన మారిపోయారు. లీగల్‌గా బీసీలో కన్వర్ట్ అయ్యారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా సంచలనమైన కామెంట్స్ చేశారు ఆయన. తానేమి ఆషామాషిగా చెప్పడం లేదని, అన్ని తెలుసుకునే మోదీ కులం గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. జనరల్‌గా పీఎం స్థాయి వ్యక్తి మీద ఒక కుల ముద్ర వేసే ముందు డెఫినెట్‌గా దానికి తగ్గ ఆధారాలు ఉంటేనే డెఫినెట్‌గా అలాంటి స్టేట్మెంట్లు అనేది ఇవ్వాలి. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి మీద ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. లీగల్‌గా కూడా చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టే, ఎంతో కొంత ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, సో ఈ స్టేట్మెంట్లనేవి నేను ఇస్తున్నాను అని చెప్పేసి కూడా చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పడం జరిగింది. బట్ ఇక బీజేపీ వాళ్ళు ఊరినే ఉంటారా? డెఫినెట్‌గా వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తారు కదా! ఇవ్వాల్సిందే కదా! బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద కామెంట్స్ అనేవి చేస్తే ఆబ్వియస్లీ కౌంటర్ ఇస్తారు. అందులో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి మన రఘునందన్ రావు గారు, ఎంపీ మెదక్. ఆయన ఏమన్నారో ఒకసారి మనం చూసుకుందాం. ప్రధాని మోదీ లీగలీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. ముందు రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. జనరల్‌గా రాహుల్ గాంధీ గారి ఈ అంశం ఎక్కువగా ఈ కులానికి సంబంధించిన అంశం అనేక సార్లు కాంట్రవర్సీ అవుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ బీజేపీ నాయకులు అందరూ కూడా దాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద చాలా విరుచుకుపడుతుంటారు. ఏది సోనియా గాంధీ గారి స్వగ్రామైన ఇటలీ అనో ఇంకో రకంగా చాలా కామెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. వివాదాస్పదమైన కామెంట్లు అనేవి కూడా బీజేపీ ఎంపీలు చాలా మంది చేస్తుంటారు. అందులో ఇప్పుడు రఘునందన్ రావు గారు కూడా ఇదే అన్నారు. అసలు రాహుల్ గాంధీది ఏ కులము? మీకు దమ్ముంటే చెప్పండి అని చెప్పేసి ఆయన సవాల్ విసిరారు. ముందు రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ కులం ఓసీ నుండి బీసీకి వచ్చిందని ఇప్పుడే కనిపెట్టినట్టు ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ గురించి మాట్లాడే హక్కు రేవంత్కు లేదన్నారు. మోదీ క్యాబినెట్లో 19 మంది బీసీలు ఉంటే రేవంత్ మంత్రివర్గంలో ఇద్దరే ఉన్నారని గుర్తు చేశారు. ఇది కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా హైలైట్ అయిన అంశమే.
బీసీలు ఎక్కువ శాతం ఉన్న ఈ తెలంగాణలో బీసీలు ముఖ్యమంత్రి, బీసీలు మంత్రులుగా కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎందుకని మిగతా వాళ్ళని మీరు మంత్రులు చేయలేదనే అంశం ఈ మధ్య కాలంలో కూడా చాలా ఎక్కువగా హైలైట్ అయింది. మనందరికీ తెలుసు ఆ అంశం గురించి. బీసీలు కులగణన సర్వే బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదన అనేది తారాస్థాయిలో వచ్చింది అప్పట్లో. సో ఇదే అంశాన్ని ఇప్పుడు రఘునందన్ రావు గారు ఇదే అంశాన్ని లేవనెత్తారు. అరే మా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సెంట్రల్లో సుమారుగా మేము 19 మంది బీసీలకు మేము మోదీ క్యాబినెట్లో స్థానం కల్పిస్తే కేవలం మీరు ఇక్కడ తెలంగాణలో ఇద్దరికి మాత్రమే మీరు మంత్రివర్గంలో చోటు కల్పించారు. మీకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఈ కులాలు మతాల గురించి ఇచ్చుకునే ఈ స్టేట్మెంట్లు అనేవి కూడా చాలా అంటే చాలా కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి. సో ఇప్పటికీ అనేక సార్లు ఇలాంటి అంశాల గురించి రాజకీయ నాయకులు మాట్లాడుకోవడం కూడా జరిగింది. బట్ ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ అనేది ఉండాలనుకుంటాం. కులాల గురించి ఎవరు మాట్లాడుకోకూడదు అని చెప్పేసి. బట్ అది జరగని పని అని అయితే అర్థమవుతుంది. సో ఇది వీడియో అండ్ ఈ అంశం గురించి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.